ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, కృప కలిగిన మా దేవ పరిశుద్ధుడా, నీ పాదములకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఇంతవరకు మీరు మాకు తోడైనందుకే స్తోత్రములు. ఉదయకాలము ఆరాధన కుడికిలో మీరు మాకు తోడయ్యండి మా తండ్రి. మరి దేవారిని ఆరాధించడానికి కృపనిచ్చినారు. పరమ తండ్రి, నీకే స్తుతి స్తోత్రము. మరొకసారి ప్రభా, మరి నీ సన్నిధానంలో మేము మరలా ఈ విధంగా సమకూర్చబడటానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు. ప్రియ తండ్రి, మరి యొక్క సమయంలో నీ యొక్క స్వార్థను ప్రభు అనేకులకు ప్రకటించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల కూడికలో మీరు తోడై ఉండండి ప్రభా. నేను గురించి పాడుటకు శ్రేష్టమైనటువంటి నీ మాటలు ధ్యానించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి వాతావరణం ఇచ్చినారు, స్తోత్రములు ప్రభా. మా తండ్రి, మరి ఈ కూడికి ఎటువంటి ఆటంకాలు ఎదురుగాకుండా సహాయపడండి. కరెంటును, మైకును, మౌతుల్ని స్వాధీనం ఉంచుకోనండి. వాయిద్యాల విషయంలో కూడా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బయట నుంచి ఎటువంటి శబ్దాలు మా తండ్రి మరి ఆటంకాలు లేకుండా మీరు దూరపరచండి. దుష్ట శక్తులను, దురాత్మ సమూహాన్ని యేసునామములో బంధించి పారదోలుతున్నాం ప్రభా. మీరు మాకు తోడై ఉండండి ప్రభా. ఈ సమయంలో నీ దాసులలో మీరుండి నీ మాటలు మీరు మాకు వినిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, మరి ఈ సమయంలో ఎవరు నీ మాటలు వింటున్నారో విన్నవారిలో మీ కార్యం జరిగించండి. దయగలిగిన తండ్రి, మరి రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడినటువంటి వారు ఆత్మీయంగా నీలో ఫలించడానికి ఈ కూడిక ద్వారా మీ యొక్క సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, అనేకులు మరి లైవ్ ద్వారా కూడా నీ మాటలు వింటున్నారు. విన్నవారిలో కార్యం జరిగించమని ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తోత్రించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 328. పాత పాట బుక్లో 283. పాత పాట బుక్లో 283. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు. మార్గ సత్య జీవము నేనే యేసే పలికెను. ప్రభు యేసే
క్షణమే మారు మనసు నంది యేసును నమ్మినా ఆ క్షణమే మారు మనసు నంది యేసును నమ్మినా రక్షణనొందెదవు నిశ్చయముగాను ప్రియుడా రక్షణనొందెదవు నిశ్చయముగాను ప్రియుడా పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు మార్గ సత్య జీవము యేసే అని యేసే పలికెను మార్గ సత్య జీవము నేనే అని యేసే పలికెను పరలోక రాజ్యము చేరుట ప్రభు యేసే మార్గంబు పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు మూడు 375 పాట సంఖ్య 375 పాత పాట బుక్లో 794 కొత్త పాట బుక్లో 375 పాత పాట బుక్లో 794 నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెరా నీవు నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెరా నీవు యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు మనం తీర్మానించెదమిప్పుడే మనలో వంచన లేకుండా మనం తీర్మానించెదమిప్పుడే మనలో వంచన లేకుండా మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించెదం మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించెదం నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు మనసు పొందినవిప్పుడే జీవితము సముల నుండి మనసు పొందేదవిప్పుడే
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో. అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండెదం. అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండెదం. మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచెదము. మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచెదము. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో. నేను నా ఇంటి వారలను యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారలను యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో. పడిపోయిన బలిపీఠము సరిచేయుటకు నీవు సిద్ధమా. పడిపోయిన బలిపీఠము సరిచేయుటకు నీవు సిద్ధమా. ఇశ్రాయేలు దేవుని వేడిన అగ్నిమూలముగా బదులిచ్చును. ఇశ్రాయేలు దేవుని వేడిన అగ్నిమూలముగా బదులిచ్చును. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో. ఇంతవరకు నిన్ను నడిపిన ఎబినేజరైనా నీ దేవుని. ఇంతవరకు నిన్ను నడిపిన ఎబినేజరైనా నీ దేవుని. నీవు మరచి జీవించినచో నీకు నెమ్మది ఉండదు. నీవు మరచి
కుంటి కుంటి నడిచెదవిరు ద్వంద్వ జీవిత మార్గములో ఎరుగుదు స్థిరములని ద్వంద్వ జీవిత మార్గములో ఎరుగుదు స్థిరములని పూర్ణ మనస్సుతో ప్రభుని వెతికినా పూర్ణ మహిమతో నిండెదవు పూర్ణ మనస్సుతో ప్రభుని వెతికినా పూర్ణ మహిమతో నిండెదవు నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవిరు నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవిరు యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవిరు నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవిరు పాట సంఖ్య 241 కన్నడ పాట పాడుకుంటాం 241 పల్లవి మొదటి చరణం ఆకర్షణ పాడుతున్నాం ఓకే పాటంతో పాడుతున్నాం 241 పాట మానవా మరలివా ప్రభు సన్నిధి సేరియా ప్రభు కయువ సమయాದಲ್ಲಿ ರಾಜೀಶ್ವರಿ ದಿನವೇ ప్రభు కయువ సమయాದಲ್ಲಿ రాజీశ్వరి ದಿನವೇ ಮಾನವ ಮರಳಿವಾ
ದಿಕ್ಕುನೋ ಸಗಿ ವ್ಯಾಧಿಯ ಸರಣಿ ದಿಕ್ಕು ತೋಚದ ಮರಣದ ಮುಂದ ಕಳೆದಾಗಿ ನಿರೀಕ್ಷಣ ಇದುವೆ ಯೇಸುವಿನ ಕಲ್ವರಿ ಸಿಲುಬೆ ಕಳೆದಾಗಿ ನಿರೀಕ್ಷಣ ಇದುವೆ ಯೇಸುವಿನ ಕಲ್ವರಿ ಸಿಲುಬೆ ಮಾನವ ಮರಳಿ ಬಾ ಪ್ರಭು ಸನ್ನಿಧಿ ಸೇರಿಯ ಪ್ರಭು ಕರೆಯುವ ಸಮಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಬಹಿನ ಈ ದಿನವೇ ಪ್ರಭು ಕರೆಯುವ ಸಮಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಬಹಿನ ಈ ದಿನವೇ ಮಾನವ ಮರಳಿ ಬಾ ಪಾಪಭಾರದಿಂದ ತುಂಬಿ ಒಡೆಯೋ ನಿಜವೇ ಪಾತ್ರ ಪಾಪಭಾರದಿಂದ ತುಂಬಿ ಒಡೆಯೋ ನಿಜವೇ ಪಾತ್ರ ಕಡೆದಾಗಿ ನಿರೀಕ್ಷಣ ಇದುವೆ ಯೇಸುವಿನ ಕಲ್ವರಿ ಸಿಲುಬೆ ಕಡೆದಾಗಿ ನಿರೀಕ್ಷಣ ಇದುವೆ ಯೇಸುವಿನ ಕಲ್ವರಿ ಸಿಲುಬೆ ಮಾನವ ಮರಳಿ ಬಾ ಪ್ರಭು ಸನ್ನಿಧಿ ಸೇರಿಯ ಪ್ರಭು ಕರೆಯುವ ಸಮಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಬಹಿನ ಈ ದಿನವೇ ಪ್ರಭು ಕರೆಯುವ ಸಮಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಬಹಿನ ಈ ದಿನವೇ ಮಾನವ ಮರಳಿ ಬಾ ಕಲ್ವರಿಯ ನಿನಗಾಗಿ ಯೇಸು ಸುರಿಸಿದನು ಕಲ್ವರಿಯ ನಿನಗಾಗಿ ಯೇಸು ಸುರಿಸಿದನು ಕರುಣೆಯಿಂದ ಕರೆದನು ಪ್ರಭುವೇ ಬೆಲೆಯುಳ್ಳ ರಾಜನ ಕೊಡಲು ಕರುಣೆಯಿಂದ ಕರೆದನು ಪ್ರಭುವೇ ಬೆಲೆಯುಳ್ಳ ರಾಜನ ಕೊಡಲು ಮಾನವ ಮರಳಿ ಬಾ ಪ್ರಭು ಸನ್ನಿಧಿ ಸೇರಿಯ ಪ್ರಭು ಕರೆಯುವ ಸಮಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಬಹಿನ ಈ ದಿನವೇ ಪ್ರಭು ಕರೆಯುವ ಸಮಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಬಹಿನ ಈ ದಿನವೇ ಮಾನವ ಮರಳಿ ಬಾ ప్రార్థన చేస్తున్నాం. మహిమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ పాదములకు స్తుతి స్తోత్రం ఆచరిస్తా ఉన్నాం. ప్రియ తండ్రి, ఈ సమయంలో నేను గురించి పాడటకు మీరు స్వార్థను ప్రకటించడానికి పాడటం ద్వారా మీరు కృపణించినారు. ప్రభా స్తోత్రములు. ఈ సమయంలో శ్రేష్టమైన నీ మాటలు ధ్యానించడానికి మీరు కృప చూపించండి. ఈ దాసుని మీరు నిలబెట్టుకొని మీ నోటి పూర్వగా మీరు వాడుకోండి. దేవా, నేను జ్ఞానం లేని వాని ప్రభా నీ జ్ఞానంతో నింపి మీ ఆత్మతో మీరు నింపండి. మీ నోటి పూర్వగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలు వినేవారితో మీ కార్యం జరిగించండి. రక్షణ లేని వారు ప్రభా రక్షణ పొందడానికి ప్రభు చూపించండి. రక్షించబడినటువంటి వారు ఆత్మీయంగా మీరు బలపరచబడ్డాలి. ప్రభా ఈ కూడిక ఎందు నిమిత్తం మీరు ఏర్పాటు చేసినారో ప్రభా మీ యొక్క ఉద్దేశమును మీరు నెరవేర్చమని ప్రార్థిస్తా ఉన్నాం.
అనేకులు మీ మాటలు వినడానికి సాయం చేయండి. ఎటువంటి ఆటంకాలు తొందరపాటు లేకుండా సాయపడమని కరెంటు, మైకును, మౌతును మీ స్వాధీనం ఉంచుకోండి. అదేవిధంగా మరి లైవ్ కొరకై మీరు వాడుకుంటున్నటువంటి పరికరాలు ప్రభా ఎట్లాంటి ట్రబుల్ లేకుండా చక్కగా నీ మహిమార్గం వాడబడటానికి మరి ప్రభా మరి ఆ యొక్క మరి లైవ్ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సోదరుని కూడా మంచి కృపను మీరు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపించుకుంటూ యేసయ్య నామములో స్తోత్రించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు దయచేసి నాతో కలిసి చదవండి. అందరూ కలిసి చదువుకుందాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చును గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఉచ్చ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియునుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ప్రభు యొక్క సమయంలో ఈ మాటల ద్వారా మనతో మాట్లాడను గాక. పిల్లరా, మనం చదువుకున్నటువంటి భాగము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యము, అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చేస్తూ వచ్చినాడు. మరి ఇక్కడ మరి ఆయన ప్రభు ఈ లోకంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యమును మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యూదుల పండుగ ఒకటి వచ్చును కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యూదులు మరి కొన్ని పండుగలు వారు ఆచరించేవారు. నిర్గమకాండంలో ఆ మాటలు రాయబడ్డాయి. మరి ఇప్పుడు మనకు ఆ సమయం కాదు కాబట్టి మన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఒక పండుగ సమయంలో యేసు ప్రభువారు ఆ యొక్క యెరూషలేమునకు ఆయన వెళ్ళినాడు. యెరూషలేమునకు వెళ్ళినప్పుడు పిల్లరా, 2వ వచనం, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. కనుక పిల్లలు, అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు ఉంది అన్నమాట. అనగా ఒక కోనేరు అక్కడ ఉంటా ఉంది. గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో అక్కడ ఆ కోనేటికి ఒక పేరు రాసి పెట్టినారు. కనుక అక్కడ ఒక కోనేరు ఉంది గొర్రెల దొడ్డి దగ్గర. అక్కడ హెబ్రీ భాషలో ఒక ఏమని రాసి పెట్టినారంట, ఆ యొక్క కోనేటికి ఉన్నటువంటి పేరు ఏంటిదంటే బెతెస్దా. బెతెస్దా అనేబడినటువంటి కోనేరు. ఆ కోనేరు పేరు ఏంటిదట, బెతెస్దా అనేటటువంటి కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా అక్కడ పడి ఉంటా ఉన్నారు. పిల్లలు, యెరూషలేములో
ఒక మంటపం ఉంది. ఆ యొక్క కనుక అక్కడ గొర్రెల దొడ్డి ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కోనేరు, ఆ కోనేరు పేరు ఏంటిదట? బేతెస్తా. ఆ కోనేరు పేరు హెబ్రీ భాషలో రాసి పెట్టినారు, బేతెస్తా అనేటటువంటి కోనేరు. ఆ కోనేటికి చుట్టూ కూడా ఒక 5 మంటపాలు కట్టిపెట్టినారు అక్కడ. అంటే 5 రూమ్స్ అనుకుందాము, 5 రూమ్లు అక్కడ ఉన్నాయి. మధ్యలో ఆ కోనేరు కట్టబడ్డది. ఆ యొక్క 5 మంటపాల్లో అనేకులు అక్కడ ఉంటా ఉన్నారు. ఎవరు ఆ యొక్క మంటపాల్లో లేక ఆ రూమ్స్లలో ఉంటా ఉన్నారంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, అనేక రకముల వ్యాధుల చేత పీడింపబడుతున్నటువంటి వారు, గుడ్డివారు, కుంటివారు, కాళ్ళు చేతులు లేనివారు, ఊచకాళ్ళు కలిగినటువంటి వారు, ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుడు అక్కడ ఉంటా ఉన్నారన్నమాట. 5 మంటపాల్లో అక్కడ అందరూ రోగులే. అక్కడ ఉన్న వారందరూ కూడా రోగులు అక్కడ ఉంటా ఉన్నారు. అయితే అక్కడ ఒక అద్భుతము దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క బేతెస్తా కోనేటి ద్వారా దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ స్వస్థపరచడానికి అక్కడ ఉన్నటువంటి ఆ కోనేరులో ఉన్నటువంటి నీరును ఆయన వాడుకుంటా ఉన్నాడు. ఆ నీటిలో ఎటువంటి అద్భుతం లేదు, కానీ దేవుడు మనుషులను స్వస్థపరచడానికి ప్రియులారా ఇక్కడ నీరును ఆయన వాడుకుంటా ఉన్నాడు. ఆయన నీరును వాడుకుంటా ఉన్నాడు. ఆ యొక్క కోనేటిలో ఉన్నటువంటి నీరు ద్వారా ఆ నీటికి ఎటువంటి శక్తి లేదు, కానీ దేవుడు ఆ నీటికి ఆజ్ఞ ఇచ్చినాడు. అదేవిధంగా ఆయన పరలోకం నుండి ఆయన దూతను పంపిస్తూ ఉన్నాడు. ఆ దూత ఏదో ఒక టైంలో వచ్చేసి ఆ నీరును కదిలిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ దూత ఏం చేసేవాడంటే ఏదో ఒక టైంలో ఆ నీరును కదిలిస్తూ ఉన్నాడు దూత వచ్చేసి. ఎప్పుడైతే దూత వచ్చేసి ఆ నీరును కదిలిస్తూ ఉన్నాడో మొట్టమొదట ఎవరైతే ఆ నీటిలోనికి దిగుతూ ఉన్నారో వారు ఎటువంటి వ్యాధి కలిగినటువంటి వాడైనా ఇమిడియట్ అతనికి స్వస్థత వచ్చేస్తూ ఉందన్నమాట. అతను ఇమిడియట్ స్వస్థపరచబడతా ఉన్నాడు ప్రియులారా. అతను ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి మంటపంలో ఉన్నటువంటి రోగులందరూ కూడా ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి రోగులు ఎంతోమంది ఆ మంటపంలోనికి దిగుట ద్వారా స్వస్థపరచబడతా ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఎవరైతే ఆ యొక్క నీటిలోనికి దిగుతూ ఉన్నారో వారందరూ ఆ విధంగా స్వస్థపరచబడతా ఉన్నారు. అందుకే ఇక్కడ దేవుడు అద్భుతాన్ని చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీటి ద్వారా దేవుడు స్వస్థపరచుట. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము ఇక్కడ ఒక గుడ్డివాడు నీటి ద్వారా స్వస్థపరచబడ్డాం. 7వ వచనం, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 7వ వచనంలో, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వస్తా ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుడు ఒక గుడ్డివాడిని ఇక్కడ స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా? ఆయన అతని కన్నులను ముట్టి ఆ కన్నులను మీద మట్టి పూస్తూ ఉన్నాడు, బురద చేసి. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆ శిలోయమైనటువంటి కోనేటిలోకి వెళ్ళి నువ్వు కడుక్కో. ఆ యొక్క గుడివాడు ఎప్పుడైతే పోయేసి ఆ నీళ్లతో తన యొక్క కన్నును కడుక్కున్నాడో ఏమైపోయిందంటే అతనికి చూపు వచ్చేసింది గుడివాడు. ఈ నీటి ద్వారా కాదు, కానీ ప్రభువు వాక్కు ద్వారా అనగా ఇక్కడ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనుషులను స్వస్థపరచడానికి కొన్ని సందర్భాల్లో ఈ విధంగా నీటిను ఉపయోగిస్తూ వచ్చినాడు లేఖన భాగంలో, పరిశుద్ధ గ్రంథంలో.
రాజులు 2వ గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. అయితే అతడి దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడైనాడు. కనుక ఎవరిక్కడ? నయమాను. ఈ నయమాను దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చినాడు. ఈ యొక్క ప్రవక్త ఎలీషా ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే ఆ నయమాను తన దగ్గరికి వచ్చినాడో, వచ్చిన వెంటనే ఆయన చెప్తా ఉన్నాడు, లేక ఇక్కడ ఎలీషా ప్రవక్త చెప్తా ఉన్నాడు, నీవు వెళ్ళేసి ఆ యొక్క నదిలోనికి వెళ్ళేసి చూడండి ఆ మాటలు 12వ వచనంలో, దమస్కు నదులైన అబనాయును పర్పరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేదా అని అనుకుని రౌద్రుడే తిరిగి వెళ్ళిపోయింది. కనుక ఇక్కడ ఆ యొక్క ఎలీషా దగ్గరికి అతను వచ్చినాడు. 10వ వచనం, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించినాడు అనమాట. యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగు, నీకున్నటువంటి కుష్ఠరోగం పోద్దని చెప్పిన. ఇక్కడ ఉన్నటువంటి నయమాను ఎంతో ఆశతో ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చినాడు. ప్రవక్త ఆ మాట చెప్పిన వెంటనే ఇతనికి కోపం వచ్చేసింది అంటాడు. మా దేశంలో లేకుండా ఉన్నాయా ఇట్లాంటి నీరు? ఇంతకంటే మంచి నదులు మా దగ్గర ఉన్నాయి కదా, వాటిలో నేను మునిగి స్నానం చేయలేనా? మరి ఎన్నోసార్లు నేను అక్కడ మునుగుతూ స్నానం చేసినాను, నాకు స్వస్థత రాలేదే. ఇక్కడ పోయేసి ఇక్కడ మునిగినంత మాత్రం నాకు స్వస్థత వస్తుందా? నాకున్నటువంటి కుష్ఠరోగం పోతుందా? తన కోపం వచ్చేసి ఆ యొక్క ప్రవక్త చెప్పినటువంటి పని చేయకుండా వెళ్ళిపోతా ఉన్నాడు అంటండి. వెంటనే అతని శిష్యులలో, అనగా ఎలీషా యొక్క శిష్యులలో ఒకతను వచ్చేసి అతను చెప్తా ఉన్నాడు అనమాట, ఇదిగో నీకు ఏం చెప్పలేదు కదా, అక్కడికి వెళ్ళేసి నువ్వు కేవలం స్నానం చేసి నువ్వు శుద్ధుడగమని చెప్పినాడు కదా, అంతే కదా నీకు చెప్పింది. ఏమైంది? నువ్వు పోయి స్నానం చేస్తే నువ్వు శుద్ధుడు అయిపోతావు కదా. ఆ మాటలు వినేసి యొక్క నయమాను ఆ యొక్క యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునుగుట ద్వారా అతను శుద్ధుడైపోయినాడు. అంటే ప్రియులారా, ఇక్కడ దేవుడు ఈ యొక్క రోగాలను స్వస్థపరచడానికి కొన్ని సందర్భాల్లో ఈ విధంగా నీరును ఆయన వాడుకుంటూ వచ్చినాడు. ఈ నీటి ద్వారా కాదు కానీ దేవుని యొక్క వాక్కు ద్వారా మనుషులను ఆయన స్వస్థపరచు వచ్చినాడు. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన వారిని ముట్టుకొని స్వస్థపరిచినాడు. కొంతమంది ఆయనకు తెలియకుండానే ఆయనను ముట్టుకొని స్వస్థపరచబడ్డారు. కొన్ని సందర్భాల్లో ఆయన వాక్కు ద్వారా సెలవిచ్చి ఆయన స్వస్థపరుతూ వచ్చినాడు. చనిపోయిన వారిని కూడా లేపుతూ వచ్చినాడు. ఈ విధంగా ప్రియులారా, ప్రభు మరి ఇక్కడ కూడా మనం చదువుకున్నటువంటి భాగంలో ఇక్కడ ఈ బెతెస్దా అనే కోనేటిలో ఉన్నటువంటి నీటి ద్వారా దేవుడు అక్కడ వచ్చినటువంటి రోగస్తులందరినీ స్వస్థపరచడానికి ఆ నీరును ఆయన వాడుకుంటూ వచ్చినాడు. నీటి ద్వారా ఏమి లేదు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్కు ద్వారానే వారు స్వస్థపరచబడతా ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ బెతెస్దా అనబడినటువంటి కోనేరు. ఈ బెతెస్దా అంటే అర్థము మనము కరుణాగృహం అని జ్ఞాపకం చేసుకుంటాం. బెతెస్దా అంటే అర్థము కరుణాగృహము. ఆయన కృప చూపించేవాడు, కరుణించేవాడు. కనుక కేవలము అక్కడికి వచ్చేవారు స్వస్థపరచబడటము దేవుని యొక్క కరుణ ద్వారా, దేవుడు కరుణించడం ద్వారా, దేవుడు వారిని పట్ల కనికరం చూపించడం ద్వారా. ఈ నీటి ద్వారా ఏం లేదన్నమాట. దేవుని యొక్క కరుణ,
అందుకే అక్కడ కరుణ, ఆ యొక్క కోనేరు పేరు కరుణ, బెతెస్దా అనగా కరుణ గృహం అని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి పిల్లలు ఇక్కడ దేవుడు ఆ విధంగా అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. చాలామంది అక్కడ అనేకమైనటువంటి రోగముతో నిండిన వారు అక్కడ ఆ మంటపాల్లో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి 5 మంటపాల్లో ఉంటా ఉన్నారు. ఎంతోమంది అక్కడికి వస్తూ ఉన్నారు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ నీటిలోకి ఎవరైతే మొట్టమొదటి దిగుతూ ఉన్నారో వాళ్ళు స్వస్థపరచబడి వెళ్ళిపోతూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కొత్తవారు వస్తూ ఉన్నారు. ఈ విధంగా అక్కడ ప్రతి దినము అన్ని సమయాల్లో దేవుడు వారిని స్వస్థపరుచు అద్భుతాలు అక్కడ చేస్తున్నాడు. అయితే యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక వ్యక్తి కనబడుతూ వచ్చినాడు. అక్కడ పడి ఉన్నటువంటి ఒక మనుషుడు కనబడుతూ వచ్చినాడు. 5వ వచనంలో చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. కనుక ఒక మనుషుడు అక్కడ 38 సంవత్సరాల నుంచి, ఎందుకు ఇక్కడ సంఖ్య రాసి పెట్టినాడు మనకు తెలియదు. తన వయస్సు లేకపోతే తనకున్నటువంటి రోగము, ఒకవేళ అక్కడ ఏమన్నా ఇతను 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నవాడని ఒకవేళ రాసి పెట్టినారో ఏమైంది సంగతి మనకు తెలియదు. కానీ 38 సంవత్సరాల నుంచి అతను ఆ వ్యాధి చేత పడి ఉన్నాడని ఇక్కడ రాసి పెడతా ఉన్నాడు. లేకపోతే తన వయస్సు 38 సంవత్సరాల, పుట్టుకతోనే రోగిష్ఠుడిగా ఉంటా ఉన్నాడా? అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట లేక ప్రియులారా మనం చూస్తూ ఉన్నాము. 38 సంవత్సరాల నుంచి అతను ఆ యొక్క ఒక వ్యాధి చేత పడి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ వ్యక్తికి 38 సంవత్సరాల నుంచి వ్యాధి ఉంది. ఎప్పటి నుండి అక్కడ పడి ఉన్నాడో అన్న విషయం మనకు తెలియదు. కానీ అతను స్వస్థత పొందటానికి అక్కడికి వచ్చినాడు, లేకపోతే తనంతట తాను వచ్చినాడా, ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టిపోయినారో మనకు తెలియదు. అయితే అతను ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలించిన వెంటనే ఆ యొక్క నీటిలోని దిగాలని ఆశపడతా ఉన్నాడు. కానీ అతను నీటిలోనికి వెళ్ళలేకపోతా ఉన్నాడు. నీటిలోనికి వెళ్ళలేకపోతున్నాడు అంటే అతనికి ఉన్నటువంటి రోగం ఏంటిది అయ్యొచ్చు, పక్షవాతం అని అయ్యొచ్చు, లేచి తనంతట తాను నిలిచి నడవలేనటువంటి స్థితి ఇది. కాబట్టి ఇతను పుట్టుకతోనే ఒకవేళ ఈ యొక్క వ్యాధితో ఈ మనిషి పుట్టినాడేమో, కాలు లేని వాడిగా ఒకవేళ ఉన్నాడేమో, తనంతట తాను నడవలేని స్థితిలో ఉన్నాడు, ఏది కూడా మోయలేని స్థితిలో ఉంటా ఉన్నాడు. ఈ వ్యాధి చేత ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పడి ఉన్నప్పుడు అక్కడ స్వార్థం లేకపోతే వారు ఎవరి స్వస్థత వారి పొందటానికి వారు సిద్ధపడతా ఉన్నారు. ఎందుకంటే వేరే వాళ్ళకి హెల్పింగ్ చేయబోయినారు అనుకోండి, మొట్టమొదటి వీళ్ళు స్వస్థపరచబడాలి కదా. ఒకరే నీరు దేవదూత వచ్చేసి నీరుని ఎప్పుడైతే కదిలిస్తారో ఎవరైనా సరే ఒకరే ముందు దిగితే వాళ్ళు స్వస్థపరచబడతారు. వేరే వాళ్ళని దించబోయేసరికి వీళ్ళు రోగిస్తారు కదా. కాబట్టి ఎవరి స్వస్థత వారు చూసుకుంటా ఉన్నారన్నమాట. ఆ యొక్క కోనేటి దగ్గర స్వస్థపరచబడుతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మనిషిని పట్టించుకున్న వారు ఎవరు లేరండి. అయితే యేసు ప్రభు వారు అక్కడికి పోయి అతను అన్ని సంవత్సరాల నుంచి లేక తన యొక్క దీనావస్థ స్థితిలో పడి ఉండటాన్ని చూచేసి దేవుడు ఏమంటా ఉన్నాడంట అతన్ని 6వ వచనంలో అక్కడ చూస్తాం. 6వ వచనం, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచినాడు. పిల్లలు కనుక ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటాము యేసు ప్రభువు వారు చేసినటువంటి అద్భుత కార్యం. నీటి ద్వారా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. అక్కడికి స్వయంగా ఆ యొక్క స్వస్థపరుచున్నటువంటి దేవాదేవుడు అక్కడికి వెళ్ళేసి మంటపంలో పడి ఉన్నటువంటి అనేక దినాల నుంచి ఆ రోగము చేత వ్యాధి చేత పడి ఉన్నటువంటి ఆ యొక్క మనిషిని చూచేసి తనను బలకరిస్తూ ఉన్నాడు. పోయేసి, నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా?
ఎప్పుడైతే అంటూ ఉన్నాడో తన బాధ అంతా కూడా అతను చెప్తా ఉన్నాడు. దీనావత్తు స్థితిలో ఆ బాధ చెప్తా ఉన్నాడు. అయ్యా, నాకు స్వస్థత పొందాలనే ఉంది. ఇదిగో నేను ఇన్ని సంవత్సరాల నుంచి నాకున్నటువంటి ఈ బలహీనత, ఈ రోగం చేత నేను ఇక్కడ పడి ఉంటా ఉన్నాను. నాకెవరు దిక్కులేరు. ఆ నీళ్ళలో దించడానికి నాకెవరు లేరు. అయితే నా అంతటా నేను ఆ నీళ్ళలోకి పోబోయేసరికి ఎవరో ఒకరు నాకంటే ముందుకు వచ్చేసి ఆ నీళ్ళలో దిగి స్వస్థపరచబడతా ఉన్నారు. ప్రతిసారి ఇదే విధంగా జరుగుతూ ఉంది. నేనైతే ఇదే స్థితిలో నేను పడి ఉన్నాను. నన్ను నీళ్ళలోకి దించే వాళ్ళు ఎవరు లేరు అని ఆ పడి ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గర ఎప్పుడైతే చెప్పినాడో వెంటనే దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మనుషులతో అంటా ఉన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పినాడు. పిల్లరా, వెంటనే ఆ మనుషుడు నడవగలిగినాడు, స్వస్థత వచ్చేసింది. కనుక ఇక్కడ ప్రభువారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం మనము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రాముఖ్యమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యేసు ప్రభువారు పిల్లరా ఇక్కడ ఆ యొక్క వ్యక్తితో అంటా ఉన్నాడు. 5వ వచనంలో 38 ఏళ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉంటా ఉన్నాడు. కనుక ఇతనికి వచ్చినటువంటి వ్యాధితో పడి ఉంటా ఉన్నాడు. పడి ఉన్నటువంటి వాడిని వెంటనే ఆయన స్వస్థపరచక ఏమంటా ఉన్నాడంటే, అతనికి ఇష్టమా లేదా అన్ని సందర్భాల్లో ఆయన ఆ విధంగా అడగలేదు. కానీ కొన్ని సందర్భాల్లో వారి యొక్క ఇష్టాన్ని ఆయన కనుక్కుంటూ వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఆయనే చొరవ తీసుకొని స్వస్థపరుస్తూ వచ్చినాడు. కొన్ని సందర్భాల్లో మనుషుల యొక్క ఇష్టాన్ని కనుక్కొని ఆయన స్వస్థపరుస్తూ వచ్చినాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగిని ఆయన స్వస్థపరిచినాడు. ఆ కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనగా ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. కాబట్టి అతను అడగటమును బట్టి దేవుడు ఆ మనిషిని అక్కడ స్వస్థపరిచినాడు. ఇతని యొక్క ఉద్దేశం ఏంటిదో తెలుసుకుంటా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమని అడుగుతా ఉన్నాడా, నీవు స్వస్థపరచగోరుతున్నావా? వెంటనే ఆ మనుషుడు అడుగుతా ఉన్నాడు ఇలా. కనుక దేవుడు ఆయన మనుషులను స్వస్థపరచడానికి, అయితే ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన స్వస్థపరచగలిగినటువంటి వాడు. అయితే ఎవరైతే ఇష్టం కలిగిన వారై ఉంటున్నారో వారు ఆయన ద్వారా స్వస్థపరచబడతారు. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చింది శరీర రోగములను స్వస్థపరచడానికి వచ్చినాడు. ఆత్మీయమైనటువంటి రోగములు కూడా ఆయన స్వస్థపరచడానికి లోకానికి వచ్చినాడు. ఇక్కడ శరీర రోగమును ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి రోగము, జన్మ ద్వారా వచ్చినటువంటి రోగము నుంచి మానవుడు విడిపించబడటానికి ఆయన స్వస్థత ఆయన అనుగ్రహించినటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. పిల్లలు, ఆయన స్వస్థత ఆయన తీసుకొచ్చినాడు. లేక ఈ మానవులను ఆ జన్మ ద్వారా వచ్చినటువంటి పాపముల నుంచి, ఆదాము ద్వారా వచ్చినటువంటి ఘోరమైనటువంటి ఆత్మకున్నటువంటి రోగమును ఆయన స్వస్థపరచడానికి లోకానికి వచ్చినాడు. ఆయన స్వస్థతను లేక ఆ యొక్క పాపంలో నుంచి, ఆ పాపం అనే రోగము నుంచి విడుదల ఆయన ఏర్పాటు చేసి పెట్టినాడు. కాబట్టి ఈ యొక్క విడుదల ఎవరికి అని అంటే, ఎవరైతే ఇష్టం కలిగి ఉంటా ఉన్నారో వారు మాత్రమే దాని నుంచి విడుదల పొందగలుగుతా ఉన్నారు. ఎవరైతే ఇష్టం కలిగి ఉంటున్నారో వారు మాత్రమే విడుదల పొందగలుగుతారు. యేసు ప్రభువు వారు పిల్లరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన మనిషిని ఎందుకు అడుగుతా ఉన్నాడు? అతనికి ఇష్టమైంటేనే స్వస్థత పొందాలి. కాబట్టి దేవుని యొక్క సువార్త యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఆయన పాప క్షమాపణ రక్షణ మార్గమును ఆయన చూపించు వచ్చినాడు. ఇదే యోహాను సువార్తలో ఆయన పలికినటువంటి మాట 14వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి దగ్గరికి రాలేడు. కాబట్టి మానవులు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన మార్గం ఏంటా ఉన్నాడు. యేసు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు అక్కడే ఆ పై వచనాల్లో చెప్తూ వచ్చినాడు 14వ అధ్యాయం యోహాను సువార్తలో, నేను తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను, నేను మరలా వచ్చి నేనున్న స్థలంలో మీరు ఉండేలాగా మిమ్మల్ని తీసుకుపోవడానికి ఈ లోకానికి వస్తానని ఆయన చెప్తూ వచ్చినాడు.
ఆయన మొదటిసారి లోకానికి వచ్చింది మనుషులను రక్షించడానికి లోకానికి వచ్చినాడు పిల్లలు. కాబట్టి ఆయన రక్షణ మార్గమును ఆయన చూపించినాడు. ఆయన ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము నుంచి విడిపించడానికి ఆయన తన రక్తమును కార్చినాడు. యేసు ప్రభువారు ఆయన రక్తము కార్చి మనుషులకు రక్షణ మార్గమును ఆయన సిద్ధపరిచి పెట్టాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. పరలోక రాజ్యానికి రావాలంటే తండ్రి దగ్గరికి ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఏ మానవుడైనా సరే నిత్య రాజ్యములో చేర్చబడాలి అని అంటే నేను చూపించిన మార్గంలో రావాలి ప్రభువారు చెప్తూ వచ్చినాడు. ఇది బలంతం చేయమని చెప్పి యేసు ప్రభువారు చెప్పలేదన్నమాట, చెప్పినాడు అక్కడ, అని చూపించినాడు. అందుకే మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఆయన చెప్తూ వచ్చినాడు. చదవండి ఆ భాగాన్ని. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. పిల్లలు యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆయన మార్గమును సిద్ధపరిచి పెట్టినాడు కనుక ఆయన రక్షణ మార్గమును సిద్ధపరిచి పెట్టినాడు. జన్మ ద్వారా వచ్చినటువంటి పాపముల నుంచి మానవుడు విడిపించబడి లోకయాత్ర ముగించిన తర్వాత పరలోక రాజ్యంలో చేర్చబడటానికి ఆయన మార్గమును ఏర్పాటు చేసి పెట్టినాడు. ఏ భేదం లేదు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయినాం, నీతిమంతులుగా లేవు మానవుడు. కాబట్టి మానవుడు మరలా యొక్క మహిమలో దేవునితో కలిసి జీవించాలంటే ఆయన మార్గమై ఉంటా ఉన్నాడు యేసు ప్రభువారు. ఈ మార్గమును ఆయన లోకంలో చూపించి పిల్లరా, ఆయన లోకంలో ఉన్నప్పుడు ప్రజలను ఎవరిని కూడా బలవంతం చేయలేదండి. ఆయన ఎవరిని బలవంతం చేయలేదు, ఆయన మార్గం చూపించినాడు. ఇప్పటికి కూడా ఆయన ఎవరిని బలవంతం చేస్తలేడు. యేసు ప్రభువును అంగీకరించటం అంటే ఏదో బలవంతం చేసేసి మనుషులు బట్టుకు లాక్కరవటం కాదు, మనుషులను మనం లాగటం కాదు. కానీ పిల్లరా, ఆయన ఏమంటా ఉన్నాడనంటే ఆయన రక్షణ మార్గమును చూపించినాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసు ప్రభువారు అంటా ఉన్నాడు పిల్లరా, ఆయన విశ్రాంతిని ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చినాడు. ఆయన విశ్రాంతిని సిద్ధపరిచి పెట్టినాడు, మార్గం సిద్ధపరిచినాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ మనిషిని ఆయన ఎంతమాత్రము బలవంతము చేయలేదు, కానీ బలవంతం చేస్తలేడు. కానీ ఆయన ఏమంటా ఉన్నాడంటే, నీవు స్వస్థపరచబడగోరుతున్నావా, నువ్వు స్వస్థత కావాలనుకుంటున్నావా, ఈ పడి ఉన్నటువంటి స్థితిలో నుంచి నువ్వు లేచి నడవాలనుకుంటున్నావా, పాపములు పడి ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈ దినం నాకు వచ్చిన ప్రియులారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఇంతవరకు కూడా నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటా ఉన్నావు. ఈ పడిపోయిన స్థితిలో నుంచి నీవు లేచి ఆయన రాజ్యమునకు వెళ్ళటానికి రక్షణ కావాలని నువ్వు అనుకుంటే ప్రభువుని నువ్వు రక్షణ పొందుతావు. అందుకే యేసు ప్రభువారి లోకయాత్ర ముగించి ఆయన వెళ్తూ ఆయన శిష్యులకు తన బాధ్యతను అప్పచెప్పినాడు. ఏమని చెప్పినాడంట? మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు చదవండి. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడతాడు. కనుక నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడతాడు. శిష్యులను ఎవరైనా బలవంతం చేసి లాక్కరమని చెప్పినాడా? దేవుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యేసు ప్రభువారు రక్షణ మార్గమును మనసులకు చూపించినాడు.
భారం మోసుకొచ్చున్నటువంటి వారులారా, పడిపోయినటువంటి స్థితిలో ఉన్న వారులారా, మహిమను కోల్పోయినటువంటి మానవులారా, మిమ్మల్ని మరలా ఆ యొక్క మహిమలో ప్రవేశింపజేయడానికి నా రక్తమును కార్చి మీ కొరకే నేను బలిగా అర్పించబడ్డాను, మరణించినాను, సమాధి చేయబడ్డాను, సమాధిని జయించి తిరిగి లేచినాను. నా యందు విశ్వాసం ఉంచి లేక నా రక్తములో మీ పాపములు కడుక్కొని మీ అంతటా మీరే నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి ప్రభువా నా పడిపోయిన స్థితిలోంచి నన్ను లేపయ్యాని కనుక ఎవరైతే అడుగుతారో వారిని లేపేసి ఆ యొక్క మహిమలో నేను మరలా ప్రవేశింపజేస్తాను. శిష్యులు చెప్పింది ఒకటే మాట అన్నమాట, నేను ఈ లోకానికి వచ్చి చేసినటువంటి అద్భుతాన్ని ఇది ప్రకటించండి అంతే. మనం చేసేదంతా ఏంటిదట, దేవుడి లోకంలోకి వచ్చి చేసినటువంటి ఈ రక్షణ స్వార్థను ప్రకటించడమే మనం చేసేది. బలవంతంగా ఎవరిని లాక్కొత్తలేమని ప్రభువు ఈ పడిపోయినటువంటి మానవులకు చూపించినటువంటి ప్రేమను మాత్రమే మనం ప్రకటిస్తూ ఉన్నాం, తెలియపరుస్తూ ఉన్నాం. యోహాను అంటాడు చూడండి, ఆయన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చదవండి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించిన సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేస్తున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. చూడండి, శిష్యులు ఏం చేసినారంట, మేము చూచిన దానిని వినిన దానిని. ప్రభు ఏదైతే అద్భుతాలు చేసినాడో శిష్యులు చూస్తూ వచ్చినారు. ఆ శిష్యులు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలు చూడాలని శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన అడిగిస్తున్నాడు. వెళుతూ వెళుతూ ప్రభు వారు చెప్పినాడు అనమాట, మీకు మీరు ఏదైతే నాతో వెంబడి చూచినారో ఇది మాత్రమే వెళ్ళేసి ప్రకటన చేయాలి. ఆ పడిపోయినటువంటి మనుషులు మరలా లేచి ఆ మహిమను పొందాలంటే మార్గము బోధించండి. ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. ప్రకటించడమే శిష్యుల పని, బలంతం లేదనమాట. విన్నవారిలో ఎవరైతే రక్షణ పొందుతారో ప్రభు అంటా ఉన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వాడు, నమ్మినవాడు, కేవలం నమ్మినవాడు రక్షించబడతాడు, ఆ నరకంలో నుంచి విడిపించబడతాడు, అంతే. యేసు ప్రభు వారు ఎవరిని బలంతం చేయలేదండి. ఆ 2 మార్గాలు చెప్పినాడు. ఈ లోకయాత్ర ముగించిన తరువాత పరలోక రాజ్యము, నరకము, ఈ 2 ఉంటున్నాయి. ఈ 2 ఉంటున్నాయనే సంగతి ప్రతి ఒక్క మానవుని తెలుసు. ఎవరినడిగా చెప్తా ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతారంటే స్వర్గం ఉంది అంటున్నారు, నరకం ఉంది అంటా ఉన్నారు. అయితే ప్రభు వారు చెప్పింది ఏంటంటే, ఆ నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యంలోకి రావాలంటే నేనే మార్గాన్ని. ఏ మార్గంలోకి వెళ్తావో అది నీ ఇష్టం అన్నమాట. యేసు ప్రభు వారు చెప్తా ఉన్నట్టు. కాబట్టి ఈ పడిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రభు అడుగుతా ఉన్నాడు, బలంతం చేయటం లేదు. నీకు ఇష్టమా లేచి నడవటానికి? ఏమడుగుతున్నాడంట, స్వస్థపడగోరుతున్నావా? నీకై నువ్వు స్వస్థత కావాలంటే నేను నిన్ను స్వస్థపరుస్తా. యేసు ప్రభు వారు చేసే కార్యం పిల్లల వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, పడిపోయి నీకు ఎవరు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నావా? ఈ లోకయాత్ర ముగిరితే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతామనే విషయాన్ని ప్రభు యొక్క సమయంలో నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పడిపోయిన స్థితిని బట్టి నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నావా? ఈ పడిపోయిన వారిని లేపడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. పడిన వారిని ఆయన లేపేవాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయము చేయటానికి యేసు ప్రభు వారు ఎప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. దావీదు కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రాసిన 10వ కీర్తన 14వ వచనం చదవండి. దీనిని చూచి ఉన్నావు కదా, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు,
తండ్రి లేని వారికి నీవే సహాయుడవైందు కనుక దేవుడు ఎటువంటి వాడు అంటే నిరాదాయ స్థితిలో ఉన్నవాడు, పడిపోయిన వారిని లేపగలిగిన వాడు, దీనావస్థ స్థితిలో ఉన్నటువంటి వారిని ఏ సహాయం లేకుండా ఎవరు ఎటువంటి సహాయము చేయలేని, ఎవరి ద్వారా ఎటువంటి సహాయం పొందలేకుండా పడిపోయి ఉంటా ఉన్నారే వారిని ఆయన లేపగలిగినటువంటి దేవుడు. ఇక్కడ అంటా ఉన్నాడు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవైంది. తండ్రి లేని వారికి ప్రియులారా, తండ్రి లేని వారు అన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉంటారన్నమాట. ఏ సహాయం ఉండదు వారికి. అటువంటి వారికి దేవుడు సహాయం చేసేవాడు. ఇక్కడ ఎవరు అతనికి లేడని ఆ పడిపోయినటువంటి వాడు అంటా ఉన్నాడు, కోనేటి దగ్గర పడినటువంటి వాడు. అయ్యా నాకెవరు సాయం చేసుకోలేరు లేదు, ఇదిగో నేను రక్షణ పొందాలంటే నేను పడిపోయిన నా అంతటి నేను లేని స్థితిలో నేనున్నాను. అయితే అటువంటి వారిని లేపడానికి యేసు ప్రభువు తన ప్రేమను చూపెడతా ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చదవండి. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. ప్రియులారా, కనుక ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాము. సొమ్మసిలిపోయినటువంటి వారికి నీ జీవితంలో ఇంతవరకు లోకంలో ఉన్నటువంటి లోక ఆశల చేత, లోక పాపముల చేత సొమ్మసిలిపోయిన స్థితిలో ఉన్నావా? ఈ లోక యాత్ర ముగిస్తే నరకానికి వెళ్ళిపోతావు. అయితే పడిపోయినటువంటి నిన్ను లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఇష్టం కలిగి ఉంటా ఉన్నారో, ప్రభువా నన్ను నువ్వు లేపయ్యా, ఇది బలవంతం కాదు పిల్లలు. అయితే ఒకటి మాత్రము దేవుడు ప్రకటించమని చెప్తూ వచ్చినాడు. స్వార్థను ప్రకటించండి, మంచి వార్తను ప్రకటించండి, నేను చేసినటువంటి అద్భుత కార్యం ప్రకటించండి. నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వాడికి శిక్ష ఉంది. ప్రియులారా, కనుక యేసు ప్రభువు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు పడి ఉంటా ఉన్నావా నీ పాపములో? ఈ పాపం నుంచి లేపడానికి నీవు లేవాలంటే యేసు క్రీస్తు ప్రభువు వారే నీకు మార్గమైన దేవుడై ఉంటా ఉన్నాడు. ఆయన నమ్మితే నువ్వు నిత్య రాజ్యంలోకి వెళ్తావు. ఈ లోకాన్ని విడిస్తే నువ్వు నమ్మలేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. అది మేమైతే బలవంతం చేస్తలేము. ఒక దినం నేను పడి ఉన్నాను పాపంలో. ప్రభు తన దాసుల ద్వారా నాతో మాట్లాడినాడు, నా స్థితిని చూపించినాడు. నేను ఏ స్థితిలో పడిపోయినానో, ఈ స్థితిలో నేను ఈ లోకాన్ని విడిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతానని నన్ను హెచ్చరించినాడు. నేను ఆయన అంగీకరించినాను. ఇదిగో ఇప్పుడు నేను ఈ లోకాన్ని విడిచిన కూడా నిత్య రాజ్యానికి వెళ్ళిపోతానన్న నిరీక్షణ నాకుంది. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఈ నిరీక్షణ నీకుందా? ఇదిగో నువ్వు పడిన స్థితిలో నుంచి నీ రక్షణ పొందాలంటే ఇదిగో ఇప్పుడే ప్రభు దగ్గర నువ్వు అడుగు. ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా, ఈ పడిన స్థితిలో నుంచి నన్ను లేపయ్యా, నా కొరకు నువ్వు రక్తము కాల్చినావు, నీ రక్తంలో నా పాపములో కడుగు. ఎవరైతే అడుగుతారో వారిని ఆయన స్వస్థపరుస్తాడు, బలవంతం చేస్తలేడు. ప్రభు పిలుస్తా ఉన్నాడు, రండి నేను మీకు విశ్రాంతినిస్తాను. రానులను ఏం చేస్తాడంట? ఏం చేయలేదు. ప్రభు రాను వారిని ఏం చేయలేడు. ఒక దినంలో తీర్పు ఉంది అక్కడ. ఆ తీర్పులో ప్రభువును అంగీకరించినటువంటి వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ప్రభు పిలుపుని ఎవరైతే విని ఆయన దగ్గరికి వస్తా ఉన్నారో వారు నిత్య జీవాన్ని సొంతం చేసుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాడు ప్రభు దగ్గరికి వచ్చినాడు. మనం లేపు ప్రభు అన్నాడు, లేచి నడిచి వెళ్ళగలిగినాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్న ప్రియ సోదరి ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను, ప్రభుని అంగీకరించు, నిత్య రాజ్యంలో పొందగలుగుతావు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షణ పొందుతావు, నీ ద్వారా నీ కుటుంబము రక్షణ పొందగలుగుతావు. దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియపరులకు తండ్రి, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో దేవా నిన్ను గురించి పాడుటకు శ్రేష్టమైన నీ మాటలు ధ్యానించడానికి కృపనిచ్చినారు. దేవా అనేకులు నీ మాటలు వినటానికి దేవా మరి అనేకులు ఎంతోమంది వింటున్నారో ప్రియ తండ్రి, విన్నవాళ్ళ కార్యం జరిగించండి ప్రభు. ఆ యొక్క పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు అడిగినటువంటి మాటలు మా తండ్రి దేవా మరి మీరు స్వస్థపరిచినారు. పాప రోగమును స్వస్థపరిచే దేవుడు
ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జిల్లారా నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని మీరు పిలిచినారు తండ్రి. స్తోత్రములు. మా తండ్రి, మరి మీరు ఏర్పరచుకున్నటువంటి నీ బిడ్డలకు మీరు చెప్పమన్నటువంటి మాటలు, సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటించుడి, నమ్మినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వారికి శిక్ష అన్నారు ప్రభా. మీ ఆజ్ఞ మేరకు నీ యొక్క స్వార్థను మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యమును మేము ప్రకటించినాము దేవా. ఈ సమయంలో ఎందరైతే నీ మాటలు విన్నవారిలో మీ కార్యం జరిగించండి. రక్షణ లేని వారు రక్షణ పొందటానికి సహాయపడండి ప్రభా. ఎంత కాలం నుంచో పడిపోయి ఉంటా ఉన్నారు ప్రభా, ఆ బిడ్డలను మీరే రక్షించుమని ప్రభా. మరి ఈ మాటలు విన్నటువంటి వారిలో కార్యం జరిగించండి. ఇంతవరకు మీరు మాకు తోడైనందుకే స్తుతిస్తూ ఉన్నాం. ఈ దిన పరిచయలో ఇంతవరకు మా తండ్రి మీరు తోడైండి, ఉదయకాలం కుడికలో ఇప్పుడు తండ్రి దేవా, మరి మీరు మాకు తోడైండి నడిపించినందుకై నిన్నే స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తోత్రించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ వాక్యమైనటువంటి బిడ్డలందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.